మంచిది. దేవుని కృపను బట్టి మరి ఈ 2024 సంవత్సరంలో సజీవునిగా మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి మీరు అందరూ చేసిన ప్రార్థన ఫలితమని నేను తలుస్తున్నాను. మరి అసలు నేను రావటానికి గల కారణం ఏంటంటే, మరణ పడక మీద నుంచి దేవుడు లేపాడు. సరే, మరి 25వ సంవత్సరానికి ఉంటానో ఓడతానో తెలియదు. అందుకని ఆఖరిగా ఒక్కసారి సులానగర్ వచ్చి వెళ్ళిపోవాలి, నేను మాత్రమే కాదు మా సంఘంతో కూడా కలిసి రావాలని ఎంతగానో ప్రయత్నం చేశాం. అది కొందరే రావటానికి దేవుడు కృప చూపాడు. అందుకని దేవుని వాక్యం ఉంది కదా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నేను ప్రాముఖ్యంగా పని కట్టుకుని ఇక నా అర్థం ఎప్పుడు నాకు తెలియదు కాబట్టి మీ అందరిని ఒకసారి చూసి దేవునికి స్తుతులు చెల్లించి వెళ్ళిపోవచ్చునని వచ్చాను. నేను ప్రాముఖ్యంగా పని కట్టుకుని ఇక నా అర్థం ఎప్పుడు నాకు తెలియదు కాబట్టి మీ అందరిని ఒకసారి చూసి దేవునికి స్తుతులు చెల్లించి వెళ్ళిపోవచ్చునని వచ్చాను. ఒకవేళ ఇక్కడ మాట్లాడాను దినము, రేపు నేను వెళ్ళిపోతాను, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు అనుకుంటారు మీరు, ఏమని నిన్నటి దినమే కదంటే మాతో మాట్లాడారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ అగ్ర చేతులు లేగట్లేదు, ఇంకా లేగలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఎందుకు మనం చేతులు ఎత్తాలి అని అంటే, చేతులు ఎత్తుట ద్వారా మన చేతులను బలపరిచేవాడు ఆయన దేవుడే. మన చేతులను బలపరిచేవాడు దేవుడు. మన చేతులు ఎప్పుడు కూడా బలహీనమే, కానీ బలపరిచేవాడు, శక్తినిచ్చేవాడు, కృపనిచ్చేవాడు దేవాది దేవుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. దేవుని కృపను బట్టి మరి ఈ 2024 సంవత్సరంలో సజీవునిగా మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి మీరు అందరూ చేసిన ప్రార్థన ఫలితమని నేను తలుస్తున్నాను. నిజంగా నిన్న ఆదివారం మా చర్చిలో మాట్లాడదామంటే నాకు స్వరం కూడా రాలేదు. కానీ ఇప్పుడు కూడా ప్రొద్దుటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతానే ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నా స్వరం కూడా మారింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను దీంతోనే మిగతా అనారోగ్య విషయంలో నేను బాధపడలేదు, కానీ ఈ స్వరము నాకు రావట్లేదు అనే దాని విషయంలో నేను ఎక్కువ బాధపడటం జరుగుతుంది. మరి అసలు నేను రావటానికి గల కారణం ఏంటంటే, మరణ పడక మీద నుంచి దేవుడు లేపాడు. సరే, మరి 25వ సంవత్సరానికి ఉంటానో ఓడతానో తెలియదు. అందుకని ఆఖరిగా ఒక్కసారి సులానగర్ వచ్చి వెళ్ళిపోవాలి, నేను మాత్రమే కాదు మా సంఘంతో కూడా కలిసి రావాలని ఎంతగానో ప్రయత్నం చేశాం. అది కొందరే రావటానికి దేవుడు కృప చూపాడు. అందుకని దేవుని వాక్యం ఉంది కదా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. యేసు ప్రభు శిష్యులు దాదాపు 120 మంది ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని ఆ తదుపరి రాను 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 ఎక్కడికి వెళ్ళింది? 12 మంది దగ్గరికి వెళ్ళింది. 12లోనూ కూడా ఒకడో తగ్గిపోయాడు. ఏంటి అని అంటే, మన లోక జీవితంలో, లోక విషయాల్లో మనము ఏ విధముగా విశ్వాసములో పెరుగుతున్నామో, ఒకప్పుడు నా చిన్నతనంలో ఒక పాట పాడేవారు, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. దేవుని
స్తోత్రం, హల్లెలూయా. మరి పాట అంతా పాడాలంటే నా దగ్గర ఓపిక లేదు, జ్ఞాపక శక్తి కూడా లేదు. ఈ పాట పాడుతున్నప్పటికీ కూర్చున్న వారు లేచి గొంతులు వేసి దేవుని స్తుతించి ఆరాధించేవారు. ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము, ఆ భక్తి ప్రస్తుత కాలంలో తగ్గుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకని ఆ యొక్క శిష్యుల ఉదాహరణ చెప్పానంటే 120 మందిని వెళ్ళారు. కానీ రాను రాను వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి 1 by 1 వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మనం నేటి దినాల్లో మన పరిస్థితులు కూడా అదిగానే ఉన్నాయి. కనుక మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. మనం ఎవరిని ధరించుకోవాలి? యేసయ్యను ధరించుకోవాలి. మరి సమయం ఇచ్చారు కాబట్టి ఏదో కొద్ది నిమిషాలు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు నేను ఇక్కడ కేవలం ఏంటంటే దైవజనులు వస్తున్నారు, వారి వాక్యం వినాలి, అది నేను నేర్చుకొని తిరిగి మా సంఘంలో బోధించుకోవడానికి కూడా నాకు అవసరం ఉంటుందని నేను ప్రాముఖ్యంగా పనిగట్టుకుని, ఇక నా అర్థం ఎప్పుడు నాకు తెలియదు కాబట్టి మీ అందరిని ఒకసారి చూసి దేవునికి స్తుతులు చెల్లించి వెళ్ళిపోవచ్చునని వచ్చాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతియు యథార్థమైన భక్తి గలవారే. ఇక్కడ రెండు మూడు విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి? మొదటిది నీతి, రెండవది యథార్థం, మూడవది భక్తి. మనకేమో భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. కానీ రెండూ కలిగి ఉంటే మనము ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు అంటే ఇది బైబిల్ గ్రంథానికి క్రొత్త నిబంధన, పాత నిబంధన సూచనగా కూడా మనకు కనపడతా ఉంది. ఈ రెండు గ్రంథాలకి సూచనగా కనపడతా ఉంది. వీటిని మనము మన జీవితాంతము కూడా విడిచిపెట్టుకోకుండా మనం ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు కొన్నిసార్లు అంటాం, వీడు నీతిని విడిచిపెట్టేశాడు రా అంటాం. ఎందుకు? భార్య అని ఉండదు, బిడ్డలని ఉండదు, ఇంకెవరి గురైన ఆలోచన ఉండదు, వాడి ఇష్టం. దానిని బట్టి ఆ మాట ఉదాహరిస్తాం. అయితే ప్రభువుని యేసయ్య మరి ఆ కాలంలో మరి శిష్యుల ద్వారా, పౌలు గారి ద్వారా ఈ మాటలు ఎందుకు వ్రాయించాడు అంటే, ఒక్కొక్క సమయం రాబోతుంది, ఆ సమయంలో నన్ను ఆరాధించడానికి ప్రజలు ఎలాగుంటారంటే అనీతిగా అంటారు, యథార్థత లేదు, భక్తి లేదు. అందుకనే కదా మనం ఒక చిన్న పాటగా ఉంటుంది, అనీతి వస్త్రమెడలించెను యేసునాదు రక్తము నానుంచెను. దేవుని స్తోత్రం. అనీతి వస్త్రాన్ని ఏం చేశాడంట? వెడలించాడు, నీతి వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. అందుకనే మీరు యథార్థంగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి, నా కొరకై జీవించండి, నా రాజ్యము కొరకై మీరు ప్రయాసపడండి. నా రాజ్యంలో ప్రవేశించడానికి ఇదిగో మీకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క స్థితిని, లేకుండా ఆ యొక్క ఉన్నత స్థానాన్ని అనుభవించాలి. ఎవరు అనుభవించాలి? నా బిడ్డలు అనేవారు. ఎవరు? నా బిడ్డలు అనేవారు. ఏమండి, మనమందరం ఇప్పుడు ఎవరి బిడ్డలం? దేవుని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామా? దేవుని బిడ్డలు అని చెప్తాం. ఏదైనా చిన్న కార్యక్రమం వచ్చిందనుకో, నేను చాలా మటుకు చూస్తానే ఉన్నాను, అబ్బాయి పెద్ద ఆయన వస్తాడు, ఇదిగో ఇది చెయ్యకపోతే ఎలాగా, ఈ మామిడి తోరణం దాటించు, ఎక్కడ? పెళ్లి దగ్గర, లేదా అక్కడ పసుపు కుంకుమ పొయ్యి అంటే, నేటి దినాల్లో మనం ఏం చేస్తున్నాం? ఆ భక్తిని విడిచిపెట్టేస్తున్నాం. ఇదిగో ఆ నీతిలోకి మనము వెళ్ళిపోతున్నాం. కాబట్టి కడవరి దినములలో
ఈ వాక్యం మరలా 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 మనల్ని ఏం చేస్తుంటుందంటే విశ్వాసములు దిగజారిపోకుండా, విశ్వాసములు ప్రతి దినము కూడా మనము హెచ్చించబడటానికి, మెలకుగా ఉండటానికి వాక్యం మనలను చేస్తుంటుంది. చాలా మటుకు మనం ఏమనుకుంటామంటే, మొన్న అక్కడ బోధించారు, మళ్ళీ ఇక్కడ బోధిస్తున్నారు. ఎందుకంటే బోధించవచ్చును, కానీ ఎందుకంటే మనలో ఉన్న విశ్వాసాన్ని పెంపొంది చేయడానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనము విశ్వాసములు ఏం చేస్తుంటామంటే సన్నగిల్లిపోతుంటాం. అదే 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. పునైతే 20 నుంచి చూసుకుంటే ఇంకా బాగుంటుంది. నవీన స్వభావముని మీరు ధరించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పోలికగా సృష్టించబడిన మీరు ఏం చేయాలంటే నవీన స్వభావం. ఈ నవీన స్వభావం అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? ఇది ఎక్కడ దొరికేది కాదు. కానీ ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి నువ్వు వస్తావో, ఎప్పుడైతే యేసయ్య సన్నిధిలో మోకరిస్తావో, ఎప్పుడైతే యేసయ్య దేవుని మహిమ కొరకు నువ్వు కనిపెడతావో, దేవుడు అప్పుడు ఆ స్వభావాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వభావాన్ని దేవుడు అప్పుడు మనకి ఇస్తాడు, ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. కాబట్టి అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు, చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని. మనం మాట ఇచ్చేస్తాం, చెప్పేస్తాం, కానీ ఆ మాటను మనము నెరవేర్చుకోం. కాబట్టి దేవాది దేవుడు ఈ కడవరి దినములలో మరి దైవ సేవకులను ప్రేరేపించి ఈ విధమైనటువంటి ఆ సువార్త కూడికను ఏర్పాటు చేసి, ఎందుకంటే మరలా 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 మనము నింపుకోవాలి. దేవుని స్తోత్రం. మరలా మనము నింపుకోవాలి. కాబట్టి ఆ ఏది నింపుకోవాలి? యథార్థమైన భక్తి, నీతి అయిన భక్తి, నిష్కపటమైన భక్తి, ఎటువంటి లోపం లేని భక్తి, జీవితంలో మనకు ఆశీర్వాదాలకు కారణం కావలసినటువంటి భక్తి. మనం ఎప్పుడైతే వీటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటామో దేవాది దేవుడు తన కృపను బట్టి మనకిస్తాడని ఇదిగో దేవుని వాక్యంలో తెలియజేపరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకప్పుడు ఒకవేళ గతంలో ఏవేవో చేసి ఉండవచ్చును, నేటి దినాల్లో ఏవో జరుగుతూ ఉంటాయి, కానీ అది పాత స్వభావం. నీలో మార్పు లేదు. నువ్వు క్రీస్తుని ధరించుకొని లేవు. ఎక్కడ ఏది ధరించుకున్నావు? దుష్టుడైన సాతానుడి యొక్క స్వభావాన్ని ధరించుకుంటున్నావు. నీ నుండి ఆ చెడు పోవట్లేదంటే, ఆ దుష్ట ఆలోచన పోవట్లేదంటే, ఆ యొక్క ప్రతిదీ కూడా తొలగించబట్టలేదంటే నీ పరిపూర్ణమైన విశ్వాసములో నువ్వు లేవని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేసుకుందాం. ఈ కడవరి దినములలో మనలను మనము పరిశుద్ధపరచుకుందాం, మనలను మనము దేవుని కొరకు సిద్ధపరచుకుందాం. ఎందుకు అంటే మనం యథార్థము, మనం సిద్ధపడే ఇప్పుడు ప్రస్తుతం నేటి దినాల్లో సిద్ధపాటుకి కొరకైనటువంటి ఏర్పాటు చేయబడినటువంటి దినాలు ఇవి. ఈ యొక్క కుడికిల ద్వారా మనలను మనం సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవజనుడు పాడుతూ ఉన్నాడు, సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయం ప్రభు కొరకై. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటి, సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం, సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదా సిద్ధపడుదా మన దేవుని సన్నిధికై,
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, మన యొక్క కూడికను దేని కొరకంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎవరో వచ్చి ఒక పెండ్లి జరుగుతుందంటే ఆ పెండ్లి కుమారులను ఎవరో అక్కడ వారు ఆ పెద్దలు పేరెంట్ వాళ్ళు వచ్చి సిద్ధపరుస్తారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తే మనల్ని సిద్ధపరచడానికి, తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించడానికి ఇదిగో ఈ కూడికల ద్వారా మనలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన చేస్తున్నావా? ఆలోచించగలుగుతున్నావా? నీవు దేవుని సన్నిధిలో ఎంత విశ్వాసంతో సాగుతున్నావో మన పోకడిప్పుడు మనకు తెలియదు. నిమిత్త మాత్రంలో ఈవేళ కనపడుతున్నావు. అందుకని ఎక్కడన్నాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారి కారా. అవును కదా. ఒకవేళ ఇక్కడ మాట్లాడాను దినము, రేపు నేను వెళ్ళిపోతాను, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు అనుకుంటారు మీరు, ఏమని నిన్నటి దినమే కదంటే మాతో మాట్లాడారు ఆయన. దేవుని స్తోత్రం. అంటే మన జీవితము నీటి బుడగలాంటిదే. అయితే ఆ నీటి బుడగ ఎలాగైతే ఆరిపోతుందో, ఎప్పుడు ఆరిపోతుందో మనకు తెలియదు. కానీ దానికి ముందుగా మన జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు నామమును ధరించుకొని యథార్థమైన మనస్సు, నిష్కపటమైన మనస్సు అని చేస్తూ నూతన స్వభావమును ధరించుకోవాలి.